తెలంగాణ పాలిటిక్స్ లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. మొన్న లెటర్ లీక్, నిన్న కవిత చిట్ చాట్, కారులో పార్టీలో కలకలం రేపుతోంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందనేలా కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మరిన్ని చిక్కులు తీసుకొస్తున్నాయి. కవిత కామెంట్స్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ కు అస్త్రాలుగా మారాయి. కవిత కామెంట్స్ తో బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం బయటపడిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీకి మంచి దోస్తీ ఉందన్న పొంగులేటి గల్లీలో విమర్శలు చేస్తూ డ్రామాలాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ విమర్శలు, కవిత కామెంట్స్ కు ధీటుగా బదులిచ్చారు బీజేపీ నేతలు. గులాబీ పార్టీలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అది డాడీ, డాటర్, బ్రదర్ మధ్య సమస్య అని అన్నారు. వాళ్ళ ఫ్యామిలీ డ్రామాలో తమను భాగస్వామ్యులను చేయొద్దన్నారు. మీ ఇంట్లో పంచాయతీ మీకు మీరే తేల్చుకోండి, కానీ బీజేపీని లాగొద్దంటూ కవితకు కౌంటర్ ఇచ్చారు రఘునందన్.